హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు 10,000కు పైగా పోస్టులను ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దీని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఏపీలో కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రకటించింది. కార్మికుల సంక్షేమం కోసం 4 పథకాలు తిరిగి ప్రారంభించారు. కార్మికుల పిల్లలకు పెళ్లిళ్ల కానుక, ప్రసూతి ప్రయోజనం, అంత్యక్రియల ఖర్చు, సహమరణం వంటి సందర్భాల్లో సహాయం అందించేందుకు 4 పథకాలు తిరిగి తీసుకొచ్చింది. భవన నిర్మాణం, ఇతర కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కార్మికుల పిల్లలు పెళ్లిళ్లకు 40,000 సాయం అందిస్తున్నారు. వివాహ కానుక పథకం ద్వారా ఈ సాయం అందిస్తున్నారు. కార్మికులు 2 కుమార్తెలు ప్రసూతి సమయంలో 20,000 చొప్పున సాయం అందిస్తున్నారు. ప్రసూతి తర్వాత 6 నెలలు లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికుల రిజర్వేషన్ చూసుకుంటే ఏడాది తర్వాత జరిగే ప్రసవంకు మాత్రం సాయం అందిస్తున్నారు. మహిళా కార్యకర్తలకు కూడా ఇది వర్తిస్తుంది. కార్మికులు సహమరణం పొందితే కుటుంబానికి 60,000 సాయం అందిస్తున్నారు. 20,000 తర్వాత ఆర్థిక సాయం ఇస్తారు. ఇంతకీ వీటిని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. కార్మికులు మరణించిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.